వాళ్ళు తీసుకొచ్చి రమ్మనండి. వంశీ మాయ చేశాడు, వంశీ చీటింగ్ చేశాడు. పేద ప్రజల దగ్గర ఇల్లు పట్టాల కోసం డబ్బులు తెగలేదంటే ఇక అంతకన్నా దారుణం ఏమైనా ఉందా? అలాంటి వ్యక్తిని రంగా గారితో తెలుస్తావా? రంగా గారు వచ్చే కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎక్కువ ఉన్నారా లేరా చెప్పండి. కొన్ని దానికన్నా వస్తావు చర్చకి. రంగా గారు హత్య కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కవి. నీకు దమ్ముంటే నువ్వు బొక్కేసినటువంటి బియ్యం మీద చర్చకు రా, లేదా పారిపోతావా పారిపో. అంతేగాని పొంగవీటి మోహన్ రంగా గారితో వంశీని పోల్చావు కాబట్టి వాళ్ళ కుమారుడికి, ఎందుకంటే రంగా గారు చేసినటువంటి విధి విధానాల మీద రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి వంగవీటి రాధాకృష్ణ అతనికి 2 మోకాల మీద క్షమాపణ కోరు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అధికారులని విమర్శించావు కాబట్టి, ఆడి వీడి అన్నావు కాబట్టి వాళ్ళకి బేషరత్తుగా క్షమాపణ చెప్పు. ఇది మా డిమాండ్.